దాన్నే ఉప్పిండి అని కూడా అంటారు. ఇష్టమేనా? బాబాయ్ హోటల్లో చాలా బాగా చేస్తారు. అవునవును. నువ్వు వెళ్ళేసిరా, కాస్త ఫ్రెష్ అయ్యా, జుట్టు ఊకమ్మా. అలాగే రా. ఎక్కడ దెబ్బలు దుబ్బదగా ఇది మనిషి దున్నపోతలో ఉంది. సన్నాసి సన్నాసి ఆడపిల్ల కనపడితే చాలు, ఏమిటో ఇలా అయిపోతారు. అమ్మా ఎరగొట్టిందా? పోన్లే, మంచి భవిష్యత్తులో ఈ అనుభవంతో ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఏమో ఐటమ్ చేస్తున్నా? అదే ఉప్పులో పిండి, గుప్పడు ఉప్పు తీసుకొని పిండిలో వేసి, పిండిని తీసుకొచ్చి మళ్ళీ ఉప్పులో వేసి మొత్తం కలిపి తీసుకెళ్లి అక్కడ నేస్తే దాన్ని ఉప్పులో పిండి అంటారు. అది సన్నాసి, అది కాదు మరి. ఉప్పుడు పిండి, ఉప్పిండి ఇది చేసే విధానం వేరు. అంతేగాని ఉప్పు తీసుకెళ్లి అది కదా పిండి అయితే అది కాదు. ఇప్పటిదాకా అమ్మాయి కొట్టింది మనకు తెలియదు. కొట్టిన కొట్టికి 6 లోకాలు కనపడ్డాయి బాబాయ్. అదే ఎన్ని కనపడతాయి? 6 కనపడతాయి, ఇంకో 10 కనపడతాయి. స్టార్ట్ చేసి బుద్ధిగా 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే బాబాయ్ ఆ అమ్మాయి వచ్చే లోపుగా మళ్ళీ వస్తుందంట. ఏంటి రాకుండా ఎక్కడ పోతుందా? చూస్తేనే భయపెడుతుంది నాకు. ఏం భయపడవద్దు. అక్కడ నానబెట్టిన బియ్యం ఉన్నది తీసుకురా. మనం ఉప్పిండి చేద్దాం అనుకున్నాం కదా. అవును, నీకు చెప్పాలి కదా మరి ప్రాసెస్. ఇవేంటి? నానబెట్టిన బియ్యం కదా. ఇవి ఆరిన తర్వాత ఏం చేస్తామంటే శుభ్రంగా ఒకసారి మరీ మెత్తగా పిండిలా కాకుండా ఇడ్లీ రవ్వ అంటారు చూడు, అలా తయారు చేసుకుంటాం అన్నమాట. ఓహో, అది ప్రాసెస్. అక్కడ పిండి కూడా ఉంటుంది చూడు, ఆల్రెడీ రవ్వ. ఓహో, ఆల్రెడీ చేసిందా? మరి ఏం చేస్తాం? నిన్ను నమ్ముకోవాలా? పెట్టుకో, ఇది ఆ పక్కన పెట్టేయి. దాని మీద ఓ ముఖ్యమైన పాత్ర పెట్టు. ముఖ్యమైన పాత్ర? దీనికి మీరు పెట్టింది ముఖ్యమైన పాత్ర అని పేరు పెట్టారా? అంతే కదా. మరి దేంట్లో వండుకొని తింటామో అది ముఖ్యమైన పాత్రే కదా. వెలిగించు. దాంట్లో ముందుగా ఏం వేసుకోవాలి? నూనె వేసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందుగా అందులో శనగపప్పు వేయి. శనగపప్పు కలుపుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాల్సినది. నెక్స్ట్ ఆవాలు వేసుకో. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేయి. జీలకర్ర ఉన్నదా చూడు అక్కడ. జీలకర్ర ఉంది, ఉంటుంది మరి, వండుకుండా జీలకర్ర. అలాగే తురిమిన అల్లం. ఇప్పుడు కరివేపాకు వేయి. మంచి ఉల్లిపాయలు ఉంటాయి చూడు, కట్ చేసిన ఉల్లిపాయలు. ఇంకా మనం వేయాల్సినవి దాంట్లో ఎండుమిరపకాయలు, చల్లమిరపకాయలు. వెరీ గుడ్. జీడిపప్పు కలుపు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ రవ్వ ఏదైతుందో దీన్ని నేతిలో కాస్తంత వేయించి కూడా చేస్తారు. ఓహో, మనం అలా చేయనక్కర్లా, డైరెక్ట్ వేసేసుకుంటాం. డైరెక్ట్ వేసుకుంటాం. ఆగు, అలా ఎలా వేస్తావు డైరెక్ట్ గా? రేపు ముందుగా నీళ్లు పోయేదిరా దాంట్లో. నీళ్లు చాలు, కలుపు బాగా. ఇప్పుడు దాంట్లో వేయాల్సింది ఏమిటి? ముఖ్యమైన పదార్థం ఉప్పు. జాగ్రత్త, ఎక్కువ కాకుండా కరెక్ట్ గా సమాన పాలలో పడాలి. 2, ఇది 3 చాలు. ఉండి చూద్దాం ఆగు. ఎందుకంటే నీళ్లు మరిగిన తర్వాత ఒక్కసారి ఒక చుక్క చేతిలో వేసుకుని రుచి చూసామనుకో, ఉప్పు సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. తీసేయగలిగి ఇది కలిపేటప్పుడు జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే ఉండలుగా చుట్టూ పోకుండా చాలా జాగ్రత్తగా కలుపుతూ వేయాలి. ఉప్మా గడ్డలు గడ్డలుగా కాకూడదు అంటే దీంట్లో నెయ్యి కలిపేసుకున్నాం అనుకో, ఇంకా సులభం అన్నమాట. వేయి చెప్తాను దీంట్లో. దీనివల్ల ఇంకో విశేషం ఏంటి? ఉప్పిండి కూడా చక్కగా గుమగుమలాడుతూ ఉంటుంది, ఎందుకని నెయ్యి వేసాం కనుక.
కలుపు బాగా కలుపు ఇప్పుడు